బ్రేకింగ్ చూస్తున్నాం. కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఉత్కంఠంగా మారింది. ముందస్తు చర్యల్లో భాగంగా కడప కార్పొరేషన్ వద్ద అధికారులు 3 అంచెల భద్రతను కూడా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు, కార్పొరేషన్ సిబ్బంది కార్యాలయానికి చేరుకున్నారు. ఇక మరోవైపు తనకు తెలియకుండా సమావేశపు మందిరంలో కుర్చీలు ఎలా మారుస్తారంటూ కూడా కమిషనర్ మనోజ్ రెడ్డికి మేయర్ సురేష్ బాబు లేఖ రాశారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం ఉత్కంఠంగా మారింది. ముందస్తు చర్యల్లో భాగంగా కడప కార్పొరేషన్ వద్ద అధికారులు 3 అంచెల భద్రతను కూడా ఏర్పాట్లు చేశారు. అక్కడ ఉన్న తాజా పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, థ్యాంక్ యూ దీపిక. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగరపాలక సంస్థ సర్వసభ సమావేశం అయితే కనుక ఉత్కంఠగా మారికని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా మనం చూసుకోవచ్చు మధ్యాహ్నం 12 గంటల సమయం అవుతుంది. దాదాపుగా ఏదైతే ఈ సర్వసభ సమావేశం కూడా ఉదయం దాదాపుగా 10 గంటల 40 నిమిషాలు కూడా ప్రారంభం కావాల్సింది. కానీ ఇప్పటికి కూడా దాదాపుగా ఏదైతే మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నా కానీ ప్రారంభం కాని పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసుకోవచ్చు ప్రస్తుతం కౌన్సిల్ సమావేశంలో ఉన్నాం. అయితే కౌన్సిల్ సమావేశానికి ఇప్పటికీ మనం చూసుకోవచ్చు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా రావడం జరిగింది. అయితే తమకు కేటాయించినటువంటి ఆమెకు ఇచ్చినటువంటి కుర్చీలో కూడా ఆమె కూడా దాదాపుగా ఇప్పటి నుంచి 2 గంటల పాటు కూడా అక్కడే కూర్చున్న పరిస్థితి ఉంది. అయితే మరోపక్క మనం చూసుకుంటే కనుక కొద్దిసేపటి క్రితమే కడప కమిషనర్ మనోజ్ రెడ్డి కూడా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఇవాళ దాదాపుగా 23 అంశాలకు సంబంధించినటువంటి అజెండాలతో కూడా పూర్తిస్థాయిలో ఇవాళ సమావేశం ప్రారంభం కావాల్సింది. అయితే మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాని పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసుకోవచ్చు ఏదైతే నగర మేయర్ సురేష్ బాబు ఛాంబర్లో కూడా ఇప్పటికే దాదాపు మనం చూసుకుంటే కనుక ఆయనకు ఉన్నటువంటి సంఖ్యాబలంతో కూడా దాదాపుగా 37 మంది సంఖ్యాబలం ఉన్నది. సంఖ్యాబలంతో కూడా పూర్తిస్థాయిలో కూడా మేయర్ ఛాంబర్లో ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఆయన అయితే కనుక సమావేశం ప్రారంభం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే 23 అంశాలకు సంబంధించిన అజెండాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిస్థాయిలో తమకు సంఖ్యాబలం ఉన్నందువలన మేము ఆమోదించుకుంటామని చెప్పి కూడా ఆయన కూడా పూర్తిస్థాయిలో కూడా మొండిగా తన ఛాంబర్లోనే తనకు సంబంధించినటువంటి వైసీపీ కార్పొరేటర్లని అలాగే ఎక్స్ అఫీషియల్ మెంబర్లను కూడా పూర్తిస్థాయిలో అక్కడికి పిలిపించుకొని ఆయన మీటింగ్ అయితే ప్రారంభం చేయడం జరిగింది. అయితే మనం ప్రధానంగా చూసుకుంటే కనుక దాదాపుగా 3వ ఫ్లోర్లో కౌన్సిల్ సమావేశం ఉంటే కనుక ఇప్పుడు 2వ ఫ్లోర్లో మేయర్ సురేష్ బాబు కూడా అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే మనం ప్రధానంగా ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే కౌన్సిల్ సమావేశం ఉందో దాంట్లో దాదాపుగా 50కి సంబంధించినటువంటి కార్పొరేటర్లకు సంబంధించినటువంటి కుర్చీలు ఏమైనా అవన్నీ పూర్తిస్థాయిలో కూడా ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే దాదాపుగా 7 మంది కూడా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ అలాగే కార్పొరేటర్లు కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికీ ఈ ఖాళీ చైర్లతో కూడా పూర్తిస్థాయిలో కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నా కూడా పూర్తిస్థాయిలో కడప నగర మేయర్ సురేష్ బాబు ఇప్పటికీ పైకి రాకపోవడం అలాగే ఆయనకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు 37 మంది కూడా పైకి రాకపోవడంపై కూడా సర్వత్రా ఉత్కంఠతనే మనం చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే కనుక కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూడా ఇప్పటికే పూర్తిస్థాయిలో కూడా ఆమె కూడా తనకు కేటాయించినటువంటి సీటు కూడా పూర్తిస్థాయిలో రావడం జరిగింది. అయితే మనం గతంలో చూసుకుంటే కనుక ఏదైతే 2 కౌన్సిల్ సమావేశాలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే వాయిదా పరిస్థితి. అయితే మనం చూసుకోవచ్చు గతంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి ఇక్కడ స్టేజ్ మీద పూర్తిస్థాయిలో కుర్చీ వేయలేనందువల్లనే గతంలో మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున రసావస కావడం అలాగే అటు టీడీపీ కార్పొరేటర్లు ఇటు వైసీపీ కార్పొరేటర్లు పూర్తిస్థాయిలో కూడా మాటల వాగ్వాదంతో కూడా పూర్తిస్థాయిలో ఉన్న పరిస్థితి అవుతుంది. అయితే ఈసారి 3వ సమావేశం కావడంతో ఈసారి కనుక ఈ సమావేశం ప్రారంభం కాకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సభ్యులు మొత్తం ఇది కూడా డిస్క్వాలిఫై పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఈసారి ఖచ్చితంగా సభను నిర్వహించాలనే ఉద్దేశంతో కూడా కమిషనర్ పూర్తి స్థాయిలో కూడా ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే కడప కమిషనర్ ఇచ్చినటువంటి ఆహ్వానం మేరకే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది. ఆమెకు తమకు కేటాయించినటువంటి సీటు కూడా ఆశీనులైన పరిస్థితి అవుతుంది. అయితే మరోపక్క మేయర్ అయితే కనుక పూర్తి స్థాయిలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా పూర్తి స్థాయిలో మండిపరుస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే గత వారం రోజుల నుంచి కూడా కౌన్సిల్ సంబంధించినటువంటి తాళాలు తనను అడుగుతుంటే కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పడంతోనే రాత్రికి 12 గంటల సమయంలో పూర్తి స్థాయిలో తలుపులు తెరిచి క్లీన్ చేశారని చెప్పి చెప్తున్నారు. అయితే
కేవలం నేను ఈరోజు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కేవలం కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో మాత్రమే మీటింగ్ పెడుతున్నానని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే ఆయన ఛాంబర్లో అయితే కనుక ఆయనకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే దీని మీద కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎలా స్పందిస్తారు ఏంటన్న దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ అయితే మనం చెప్పుకోవచ్చు. దీపిక. రైట్, థ్యాంక్ యూ సుధీర్. మీరందరూ ప్రెస్ ఫోటోలు ఎత్తుకుంటారు. సెక్రటరీ అడగండి, కాన్ఫరెన్స్ మాట్లాడచ్చు. కమిషన్ సెక్రటరీ మీరు 10 రోజుల ముందు అడిగిండాలి కమిషన్. సార్ మేయర్ గారు అడుగుతున్నారు కదా మీటింగ్ పెట్టాలని, అడగలేదా? మీటింగ్ హాల్ ఓపెన్ మేము మీటింగ్ హాల్ పెట్టలే కదా, హైకోర్టు ఆర్డర్స్ కాన్ఫరెన్స్ హాల్ చూసాం. హైకోర్టు ఆర్డర్స్ నేను మీటింగ్ హాల్ 10 రోజులు అడుగుతాను. నాకు తెలిసినారా? ప్రెస్ అందరూ ఉన్నారు మీ సమక్షంలో. అవునమ్మా, మీటింగ్ అంటే ప్రజా సమస్యల మీద డిస్కస్ చేయాల్సింది. 10 రోజులు రెస్పాన్సిబుల్ లేదు కమిషనరు. ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ అంటాడు, కోర్టు చేస్తాడు. కోర్టు 10 రోజుల ముందు తెలియపరిచచ్చు కదా. మేము ఇచ్చినాక అర్జెండా సార్ జనరల్ బాడీ మీటింగ్ ఉంది, ప్రజా సమస్యల మీద కార్పొరేటర్ అడుగుతారు, వెళ్తాం. నేను అటెండ్ కాలేదని చెప్పుకోవచ్చు కదా. నేను ఎక్కడ పెడతాను? నేను నా ఇష్టమా మేయర్ పెట్టేది, కమిషనర్ పెట్టేది? కమిషనర్ ఇష్టమా మేయర్ ఇష్టమా? మీటింగ్ ఎక్కడ కండక్ట్ చేసేది కమిషనర్దా నాదా? చెప్పండి మీరు, ప్రసిద్ధి చెప్పు. నాది కదా, నేను డిసైడ్ చేశా కదా. మీరు రావాలి కదా అక్కడికి. జడ్జిమెంట్ ఇచ్చింది చూడు, హైకోర్టు ఇచ్చింది చూడు. హైకోర్టులో ఏమి ఇచ్చిందో చూడండి. కమిషనర్ గారితో సార్ మీరు మాట్లాడారు. జనరల్ బాడీ మీటింగ్ కూడా కమిషన్ వచ్చి నన్ను అడగాలి.